Yes. Yes, you see Dr. Saab and Ravi Teja. It is about yesterday we did, it is about asking questions of the entire communication wherever you are. మీరు ఎక్కడ ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది ఒక ఇంటరాగేటివ్ మెథడ్ లేకపోతే, ఆస్కింగ్ క్వశ్చనింగ్ లేకపోతే మనకు జనరల్‌గా కమ్యూనికేషన్ అనేది మనకు ఉండదు. అయితే మనకు 2 టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి యెస్ ఆర్ నో టైప్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది యెస్ ఆర్ నో టైప్ క్వెషన్. ద సెకండ్ ప్యాటర్న్ దట్ ఈస్ అబౌట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేది ఇప్పుడు రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు డు ద ప్రాక్టీస్. రైట్ నౌ ఐ కాల్ టు ధనలక్ష్మి మేడం. హలో. హలో. సార్ ఎస్ సార్. యా, నౌ యు స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్ మేడం టుడే. సార్ చెప్పండి. Start madam. The yesterday pattern continue Okay, the same sir. pattern. Progress. Okay, sir. Okay. For example, What is your qualification? what is your qualification is very good. Okay, shall I continue that, sir? Now continue. You continue. What is your qualification? Where is your qualification? When is your qualification? No, not It is like correct, that. sir. No. What is your qualification? That is right answer. Or else, what is your father? What is your mother? What is your sister? What is your name? Okay. Next to where are you right What now? is your name? Where are you Only at present? Where are you at present? Okay. Learning is the Where are you? background, sir. What am I learning? What am I learning? When you come. No. మీరు ప్యాటర్న్ చేంజ్ అవ్వద్దండి మేడం. ఇక్కడ మనం నిన్న Okay, చెప్పిన sir. ప్యాటర్న్ మీరు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మీరు ప్రాక్టీస్ చేశారా లేదో. ఇప్పుడు Sir, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఒక ప్యాటర్న్ లో తీసుకున్నాం కదా. ఈ ప్యాటర్న్ లో మనము యామ్ ఇస్ ఆర్ మాత్రమే తీసుకోవాలి, లేదా వాజ్ వర్. వాజ్ వర్ sir, నేను అనేవి చెప్పనా? పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి, యామ్ ఇస్ ఆర్ అనేవి ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ మదర్? వాట్ ఈజ్ యువర్ సిస్టర్? వేర్ ఆర్ యూ అట్ What ప్రెసెంట్? is your name? What Where is are you? your qualification? 1 minute మేడం, Where వినండి. are you? వేర్ ఆర్ యూ అట్ ప్రెసెంట్? లేదా వేర్ వర్ యూ ఎస్టర్డే? వేర్ వాజ్ షీ ఎస్టర్డే? వేర్ వాజ్ హీ Where ఎస్టర్డే? were- వై ఆర్ యూ ఇన్ ద మీటింగ్? వై ఆర్ యూ ఇన్ ద ఆడిటోరియం? వై ఈజ్ షీ ఇన్ ద పార్క్? వై ఈజ్ హీ ఇన్ ద స్ట్రీట్? అంటే ఏదైనా ఒక ప్లేస్. నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ సిస్టర్? హూ ఈజ్ దిస్? హూ ఆర్ యూ? హూ వాజ్ షీ? హూ వాజ్ ఇట్? హూ ఈజ్ ఇట్? విత్ whom are you in the park? With whom are you in the meeting? With whom are you in the conference? ఇక్కడ ఒక ప్యాటర్న్ తీసుకొని మేడం మీరు ఏలమంట ఎక్కడికో కొద్ది డైవర్ట్ అవుతున్నారు. నేను ఒకే ప్యాటర్న్ మీదే చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద కిచెన్? ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద ఆఫీస్? ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద ప్రిన్సిపల్ క్యాబిన్? ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద థియేటర్? అంతే. ఇక్కడ ఏం చేశాము, ఇక్కడ వీటన్నిటికీ కూడా ఈ యొక్క యామ్ ఇస్ ఆర్ అప్లై చేసుకొని సబ్జెక్ట్ అనేది మనకు యూ కానీ, ఈ కానీ, షీ కానీ, యువర్ ఫాదర్, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాం. పక్కన ప్లేస్ వస్తే వస్తుంది, లేకుంటే లేదు. ప్లేస్ అనేది కాన్ఫరెన్స్, మీటింగ్, పార్క్, థియేటర్, గార్డెన్, ఇట్లా మనము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ క్వశ్చన్ అనేది మీరు అడగడం అనేది తెలుసుకోవాలి. ఓకే. నౌ ఐ కాల్ టు కామేష్ గారు. Now you start asking questions. Sir. Yeah, if it is possible, switch on the videos. Other people, other participants. Sir, నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, నాకు కనెక్ట్ అవుతలేదు. Rajesh, now you proceed. లాస్ట్ లో చెప్తాను. Rajesh. సార్ నా వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది మేడం. చెప్పాలా? Rajesh, yeah, proceed.
What am I in market? వాట్ యామ్ ఐ, దట్ ఈస్ ఇనఫ్. వాట్ యామ్ ఐ లేదా హూ యామ్ ఐ. వాట్ యామ్ ఐ అంటే నేనేమిటి, హూ యామ్ ఐ అంటే నేను ఎవరిని. Okay, ఫర్ sir. ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ గురించి చెప్పాలనుకోండి, విత్ హూమ్ యామ్ ఐ ఇన్ ద మార్కెట్, ఫర్ హూమ్ యామ్ ఐ ఇన్ ద మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు. ఓకే, యా, Okay, ప్రొసీడ్. sir. రాజేష్. Where is he? వెరీ గుడ్. అలాగే ఏమన్నా ప్లేస్ యాడ్ చేయలేదు సార్, దానికి యాడ్ చేయొచ్చా? వేర్ ఈజ్ అనేది ప్లేస్ వస్తుంది, ఇంకా అవసరం లేదు. వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ షీ, వేర్ ఆర్ దే అంటే ఎక్కడ Okay, sir. ఉంది అనేది మనకు ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ప్లేస్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అలాగే వెన్తో రాదు, వై తీసుకో. why is he in the market? ఎస్, గుడ్. వై Why ఈజ్ is హీ he ఇన్ ద in- మార్కెట్. నైస్ క్వశ్చన్. నెక్స్ట్ why is she in the market? ఎస్, వై ఈజ్ షీ ఇన్ ద మార్కెట్. ఓకే, అలాగే why is it in the market? వై ఈజ్ ఇట్ ఇన్ ద మార్కెట్. ఎస్, గుడ్. Why Proceed. are we in the market? వై ఆర్ వి ఇన్ ద మార్కెట్. ఎస్, గుడ్. Why are you in the market? వై ఆర్ యూ ఇన్ ద మార్కెట్. ఎస్, గుడ్. Why are they in the market? వై ఆర్ దే ఇన్ ద మార్కెట్. ఎస్, గుడ్. నెక్స్ట్ హూతో ట్రై చేయి. Who am హూ యామ్ ఐ. who, Who am I? sorry. Who am I? Who is he? హూ ఈజ్ షీ. Who is he? హూ ఈజ్ షీ. She, he, రెండు. హూ Who ఈజ్ is- షీ. Yeah, who is he? And who is she? And who is it? హూ ఈజ్ ఇట్. ఎస్, గుడ్. హూ ఈజ్ దిస్. Who are we? హూ ఆర్ వి. ఎస్, గుడ్. Who are you? హూ ఆర్ యూ. ఎస్, గుడ్. Who are they? Yes, good. Yes, Dr. Saab. I hope so you understand the pattern. Yes, sir. Yeah, once you try with how. How is your health? Yes, good. How is your health? Yes, good. How are you? Hello. Sir. Hello. Yeah. Next, how are you? Fine, sir. Fine. No. Just you ask the question, how are you? And how is your mother? How is your sister? How is your brother? ఇట్లా ఈ ప్యాటర్న్ లో కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి మీరు. Okay, sir. ఓకే. How is your children? Voice is not, there is no clarity about your voice. సార్ How is your children? వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. ఒక్కసారి సిగ్నల్ చూసుకోండి. Network. ఓకే, ఐ కాల్ నెక్స్ట్ టైం ఐ కాల్ యూ. రవితేజ, do you understand the pattern? Hello. Yes, sir, I understand. Yeah. Now you take the pattern of where. Where is she? Yes, where is she? Where is he? Where is he? Yes, good. Where are you? Where are you? Yes, good. Where are you? Where are they? Where are they? Now next you take the pattern of who. Who are you? Who are you? Who is she? Who is she? Who is he? Who is he? Who are they? Who are they? Yes, good. Who is it? Who is it? Okay. Okay, fine. Now next I call Madam Durga. What are they? What are they? Is good. Where are you going? No, అంత దూరం అవసరం లేదు. Where are you at present? Where are you? లేదా వాటి గురించి చెప్పండి. వాట్ ఆర్ దే, వాట్ ఈస్ షీ, What are- వాట్ ఈస్ హీ What, చెప్పండి మేడం. what is he? ఎస్, వాట్ ఈస్ హీ, What is that? వాట్ ఈస్ దట్. ఇస్ గుడ్. What's for dinner?
Okay. What is Is she? your dinner? Okay. That. Okay. What is the plan? What is the plan? Okay. Hmm. Next, who Who to try are- చేయండి మేడం? Who to try Who చేయండి? who is at the pen? Who is at the bus station? Okay. Who am I? Yes, who am I? Is good. Who called? Who called? ఈ సిచ్యువేషన్ ఓకే రైట్ క్వశ్చన్ కానీ ఇక్కడ సింక్ అవ్వదు. ఓకే నెక్స్ట్ వన్ మోర్ Okay. క్వశ్చన్. ఓకే నెక్స్ట్ భారతి. సార్ నేను ఒకసారి ట్రై చేస్తాను. మీకు కూడా వస్తా మేడం. భారతి ఆర్ యూ? Sir, Is he? ఎస్ ప్రొసీడ్ మేడం. what am I? వాట్ యామ్ ఐ? ఓకే. Oh, what are you? వాట్ ఆర్ యూ? What is he? వాట్ ఈస్ What హీ? is he? వాట్ ఈస్ షీ? What are we? వాట్ ఆర్ What వి? are they? What What are are- they? Okay. Next, how much the how much is it? How much తో మనం ఒక క్వశ్చన్ అడగొచ్చు. How much is it? అంటే దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ ఎంత? How far అని అడగాలనుకుంటే డిస్టెన్స్ కేసులో అడగొచ్చు. How far is it from here to railway station? From here to bus station? From here to market? మీరు హౌ ఫార్ మీద అడగండి మేడం. ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ లో How far is it? How far is distance? ఒక్క నిమిషం నేను చెప్పే ప్యాటర్న్ వినండి బాగా. హౌ ఫార్ ఈజ్ ఇట్? Sir, నేను చెప్పే ప్యాటర్న్ వినండి. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు రైల్వే స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు బస్ స్టేషన్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు ఎయిర్పోర్ట్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు మార్కెట్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు ఎనీ సంథింగ్ వన్ ప్లేస్? ఈ ప్యాటర్న్ లో చెప్పండి. how far is it? ఫ్రమ్ To- హియర్ From here to railway station. ఎస్ గుడ్. ప్రొసీడ్. How far is it? For here to bus station. ఎస్ గుడ్. How far is it to here from ఫ్రమ్ హియర్ టు here ఎయిర్పోర్ట్. to railway station? ఓకే రైల్వే స్టేషన్. How far is it from here to bus station? Bus station. How far is it from here to market? How far is it from here to market? Yes, fine. ఇది ప్యాటర్న్ ఇంతవరకు ఎక్కువ ఎవరు కూడా ఉపయోగించలేదు. ఓకే Sir, నెక్స్ట్. sir. యా ధనలక్ష్మి మేడం. ఎస్ సార్. యా ప్రొసీడ్. వాట్ ఐమ్ ఐ డూయింగ్? వాట్ అంత ఈస్ దూరం షీ డూయింగ్? అంత దూరం అవసరం లేదు మేడం. వాట్ యామ్ ఐ? వాట్ ఐమ్ ఐ? వాట్ ఈస్ షీ? ఓకే. వాట్ ఈస్ హీ? వాట్ ఈస్ ఇట్? వాట్ ఆర్ యు? వాట్ ఆర్ దే? వాట్ ఆర్ వి? వాట్ ఆర్ వి? ఎస్. వాట్ ఆర్ దెమ్? ఓకే. దెమ్ ఈస్ వాట్ ఆర్ దే? next, sir. నాట్ వాట్ ఆర్ దెమ్. వాట్ ఆర్ దే? వాట్ ఆర్ దే? ఓకే. ఓకే. నెక్స్ట్ విష్ణు. Sir, sir. Okay, sir. నెక్స్ట్ ఐ కాల్ టు కామేష్ ప్లీజ్. Hello. యా ఎస్ ప్రొసీడ్ విష్ణు. ఏం చెప్పేసి సార్? వాట్ am I learning? నో వాట్ యామ్ Okay. ఐ అంతవరకు చాలు. లెర్నింగ్ అనే తర్వాత అది నెక్స్ట్ ప్యాటర్న్. వాట్ యామ్ ఐ? లేదా మీరు ఇంకొక ప్యాటర్న్ తీసుకోండి. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద పార్క్? విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద గార్డెన్? విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద థియేటర్? ఈ ప్యాటర్న్ తీసుకో విష్ణు. With whom am I in the garden? Am I in the garden? With whom are you in the garden? With whom is she in the garden? With whom is he in the garden? With whom are they in the garden? With whom are we in the garden? With whom am I in the park? With whom is he in the park? With whom is she in the park? With whom are they in the park? With whom are we in the park? With whom is it in the park? Yes.
ఓకే సార్. ఓకే ఓకే ఫైన్. మీరు విత్ హూమ్ అనేది కొద్దిగా నీట్ గా ప్రొనౌన్స్ చేయండి. విత్ హూమ్ కి కొద్దిగా పాజ్ ఇవ్వండి. అక్కడ ఏమవుతుందో రెండు కలిపేల కల్లా ప్రొనౌన్సియేషన్ క్లారిటీగా లేదు. ఓకే విత్ హూమ్ విత్ హూమా సార్? అదొకటి. నెక్స్ట్ ప్రాక్టీస్ లో కొద్దిగా క్లారిటీ తీసుకోండి. నెక్స్ట్ కామేష్ గారు. ఓకే సార్ యా ప్రొసీడ్. వాట్ యామ్ ఐ? ఓకే వాట్ ఈస్ షీ? వాట్ ఈస్ షీ? వాట్ ఈస్ హీ? వేర్ Okay. ఆర్ యూ? వేర్ Okay. ఈస్ షీ? వేర్ ఈస్ హీ? ఓకే వేర్ ఆర్ దే? ఓకే హూ ఈస్ హీ? హూ ఆర్ దే? ఓకే హూ ఆర్ వి? హౌ ఆర్ Okay. దే? విత్ హూమ్ ఆర్ యూ? ఓకే హౌ మెనీ ఆర్ దే? హౌ మెనీ ఆర్ దే? ఎస్ గుడ్. సార్ దాని తర్వాత చిన్న సెంటెన్స్ అండి. హౌ మెనీ ఆర్ With దే? whom అక్కడ are ఎంతమంది you? ఉన్నారు? ప్లీజ్ సార్ ప్లీజ్ టెల్ మీ. విత్ హూమ్ ఆర్ యూ గో టు మార్కెట్ అనొచ్చండి సార్. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద మార్కెట్, అంతే. ఇంకా గో టు అవసరం లేదు అక్కడ. సార్ మీరు ఎవరితో మార్కెట్ లో ఉన్నారు అనేది ఇక్కడ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే విత్ హూమ్ ఆర్ With యూ whom ఇన్ ద are you? మార్కెట్. ఇన్ ద మార్కెట్. ఓకే లేదా ఎవరి కొరకు ఉన్నారంటే ఫర్ హూమ్ ఆర్ యూ ఇన్ ద మార్కెట్. ఫర్ హూమ్. సార్ విత్ హూమ్ యామ్ ఐ ఎట్ ద మార్కెట్ అంటే ఎవరితో నేను మార్కెట్ లో ఉన్నాను. విత్ హూమ్ అంటే ఎవరితో, ఫర్ హూమ్ అంటే ఎవరితో? ఎవరి కొరకు. అది కొరకు. జస్ట్ డిఫరెన్స్. ఓకే నెక్స్ట్ డాక్టర్ సాబ్, ఆర్ యూ ఓకే నౌ? Okay, sir. యా ప్రొసీడ్. What is she? వాట్ ఈస్ దిస్? What is he? Where is he? ఓకే Where is they? వేర్ ఆర్ దే? వేర్ ఈజ్ అనే ప్లేస్ లో వేర్ ఆర్, ఎందుకంటే దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. Okay, sir. ఓకే ఫైన్. నెక్స్ట్ హూ Who తీసుకోండి. is who is he? హూ ఈజ్ హీ? Who is she? Who హూ is ఈజ్ he? షీ? ఓకే హూ ఈజ్ ఇట్? Who is it? ఎస్ హూ ఈజ్ యువర్ Who is ఫాదర్? they? హూ ఈజ్ యువర్ Who ఫాదర్? is who is your father? Who is your mother? మదర్. ఎస్ గుడ్. హూ ఈజ్ యువర్ డాక్టర్? హూ ఈజ్ అన్ ఇంజనీర్? Who is an engineer? ఎస్ హూ ఈజ్ ఎ డాక్టర్? Who is a doctor? Okay. ఎస్ గుడ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐ కాల్ లక్ష్మి. హలో. Sir, ఎస్ మేడం ప్లీజ్ ప్రొసీడ్. what are they? వాట్ ఆర్ దే? ఎస్ గుడ్. Where are you going? Where are you go? ఒక నిమిషం, అంత అవసరం లేదు మేడం. వేర్ ఆర్ యూ, దట్ ఈస్ ఎనఫ్. వేర్ ఆర్ యూ అట్ ప్రెసెంట్ ఆర్ వేర్ Okay. ఆర్ యూ, అంతే. ఇంకా గో అనేది అది మనకి ఈ ప్యాటర్న్ లేదు, నెక్స్ట్ ప్యాటర్న్ లో వేరే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి మనకి అవి. ఓకే Yes, sir. అంతవరకు ఆలోచించండి చాలు. వేర్ ఆర్ యూ? వేర్ ఈస్ షీ? Why? వేర్ ఈజ్ యువర్ Why ఫాదర్? are they? Why are they? ఆర్ దే? ఎస్ గుడ్. Who is your father? ఎస్ గుడ్. హూ ఈజ్ యువర్ ఫాదర్? Whose book is this? హూజ్ బుక్ ఈజ్ దిస్? ఓకే హూజ్ బుక్ ఈజ్ దిస్. ఓకే నెక్స్ట్ హూజ్ పెన్ ఈజ్ దిస్? Whose pen is this? ఎస్. హూజ్ బ్యాంగిల్స్ ఆర్ దీస్? Okay. Whose sarees are these? Okay. 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 How Fine. Now how next, many how Ah. many books are there? how many books are they? అక్కడ ఉండే బుక్స్ ఎన్ని? హౌ మెనీ బుక్స్ ఆర్ దే? How many pens are there? హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్? ఓకే గుడ్. How much is the pen cost? హౌ మచ్ ఈజ్ ద పెన్ కాస్ట్? ఓకే. How far long is the airport? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు రైల్వే స్టేషన్? How far is it from ఫ్రమ్ హియర్ టు bus రైల్వే stand? స్టేషన్? బస్ స్టేషన్, దట్ ఈస్ యువర్ చాయిస్. How far is from the Guntur? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ? Guntur to Vijayawada. ఎస్. Ah. ఓకే నెక్స్ట్ ఐ కాల్ మేడం ధనలక్ష్మి. మీరు చెప్పారు కదా? Yes, sir. రాజేష్, 1 second you try. Okay, sir.
కమాన్ ప్రొసీడ్. సార్ ప్రొనౌన్సియేషన్ ఇందాక హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అదేనా సార్? హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ గుంటూరు టు విజయవాడ అది ఫ్రమ్ చెప్పారు గుంటూరు టు కదా. విజయవాడ. ఎస్. ఓకే. నెక్స్ట్ రాజేష్. నెక్స్ట్ రామ్ How గోపాల్. much? రామ్ గోపాల్ Sir, ప్లీజ్ ట్రై సార్. what is there? వాట్ ఈస్ దేర్? ఓకే. Where are you? వేర్ ఆర్ యూ? Why are they? వై ఆర్ దే ఇస్ గుడ్. Who is he? హూ ఈజ్ హీ? With whom are you? ఓకే. విత్ హూమ్ ఆర్ యూ? ఏదైనా ప్లేస్ యాడ్ చేయండి. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద Are కోచ్ you at ఆర్ ఎనీ theatre? సరౌండింగ్ ప్లేస్. At theatre. ఓకే. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద థియేటర్ ఇస్ గుడ్. With whom are you at school? ఓకే. విత్ హూమ్ ఆర్ యూ అట్ ద స్కూల్ ఇస్ గుడ్. For whom are you at bus station? ఓకే. గుడ్. How are you? హౌ ఆర్ యూ ఇస్ గుడ్. ఎస్. వెరీ గుడ్. How far ఎస్. నెక్స్ట్. is it ఓకే. theatre? Okay. Yes, fine. Okay, once again, the same pattern. Once you finish the session, the same pattern you do practice. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక 5 to 6 ఇప్పుడు వాట్, వేర్, వై, హూ, విత్ హూమ్, ఫర్ హూమ్, హౌ ఫార్, హౌ మచ్, వీటిలో ఒక 5-6 తీసుకొని ఓకే మనకు ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వచ్చే విధంగా గట్టిగా చెబుతూ క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ బాగా చేయండి. ఓకే. నిన్నటితో పోలిస్తే ఇట్ టుడే ఈజ్ సమ్ మోర్ బెటర్. ఓకే. రైట్ నౌ యూ గెట్ ద పాయింట్స్. అగైన్ యూ డూ ప్రాక్టీస్. ఇవి వస్తేనే నెక్స్ట్ సెషన్స్కు మనకు కొద్దిగా ప్రమోట్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. నౌ గో బ్యాక్ టు ద నెక్స్ట్ ప్యాటర్న్ దట్ ఈజ్ రైట్ నౌ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్. ఎనీ డౌట్స్? Yes, sir. ఎస్. డాక్టర్ సాబ్, మహేష్, రవితేజ. Okay, sir. Okay, sir. ఓకే ఫైన్. నౌ గో బ్యాక్ టు ద నెక్స్ట్ ప్యాటర్న్. Yes, sir. ఇప్పుడు మనము సేమ్ అదే ప్యాటర్న్లోనే ఉన్నాము. కొద్దిగా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఏందనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తా చూడండి. మనము అమెజాన్లోనే ఉన్నాం. పక్కనే చేంజ్ అవ్వలేదు. కొత్తగా ఏం అప్లై చేస్తున్నామంటే 2+V1. 2+V1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు గో, టు కమ్, టు స్పీక్, టు రైట్, టు ప్రిపేర్, టు సబ్మిట్, టు హ్యావ్, టు సే, టు ఇన్ఫార్మ్, టు కన్వే, టు ఎక్స్ప్రెస్. అంటే ఇక్కడ మీరు ఒక 5 లేదా 6 పదాలను మీ ఓన్గా V1 వర్బులు మీరు తీసుకోండి. మీకు ఇష్టమైనటివి. నేను ఇదే చెప్పాలని మీకు రిస్ట్రిక్షన్ ఏం లేదు. అయితే ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఐక్ అనేది మనకు యామ్ అనేది ఇది కామన్, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఐ అనేది షీకి వచ్చే సమయానికి మనం ముగ్గురిని తీసుకుంటాం. హీ, షీ, ఇట్. He is to participate. She is to participate. It is to participate. దే వచ్చేగల ముగ్గురున్నారు. వి, యు, దే. ఈ మూడు వచ్చేసి మనకు ఆర్ అనేటువంటి యొక్క వర్బును ఫాలో అవుతాయి. చూడండి, యు ఆర్ టు విన్ ద మ్యాచ్, దే ఆర్ టు విన్ ద మ్యాచ్, వి ఆర్ టు విన్ ద మ్యాచ్. దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ప్రజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ను ఇండికేట్ చేస్తుంది. అంటే నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది, నేను మ్యాచ్ విన్ కావాల్సి ఉంది, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేను నా కెరియర్ను డెవలప్ చేసుకోవాల్సి ఉంది, నేను జాబ్ సంపాదించవలసి ఉంది. ఐ మీన్ ఐ యామ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ద మార్కెట్. నేను ఫైనాన్షియల్గా సెటిల్ కావాల్సి ఉంది, నేను నా ఫ్రెండ్ను కలవాల్సి ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది. అంటే ఇక్కడ భవిష్యత్తులో అది రేపు కావచ్చు, 1 month తర్వాత కానీ ఈ పని జరుగుతుంది అన్నప్పుడు ఈ ప్యాటర్న్ మనం ఉపయోగిస్తాం. ఈ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు వస్తారు బాగా గుర్తుంచుకోండి, ఇది ఫిక్స్డ్ ఫార్మాట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఒకవేళ వీళ్ళు లేకపోతే సంబడి, సమ్వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్. ఇది వీళ్ళు లేకపోతే ఆల్ ఆఫ్ యూ, సమ్ ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ. ఇలా మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో
కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాను. ఇవి అన్నిటికీ కూడా క్యారీ అవుతాయి మన అవసరాన్ని బట్టి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ తీసుకొని ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ నౌ? సార్ ఇది ఎప్పుడు సార్ యూజ్ చేసేది? ఇది భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతుంది అన్నప్పుడు ఈ యొక్క ఫార్మాట్ ఉపయోగిస్తాం. Excuse me, sir. అక్కడికి వెళ్ళవలసి ఉంది, చూడవలసి ఉంది, పార్టిసిపేట్ అంటే పాల్గొనవలసి ఉంది. యా ప్లీజ్ టెల్ మీ సంబడి. Excuse me, sir. యా ప్లీజ్ రవితేజ. రవితేజ. యా ప్లీజ్ టెల్ మీ రవితేజ. సార్ అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళవలసి ఉంది అనే వర్డ్ వాడినప్పుడు హ్యావ్ టు వాడతారు కదా. అది డిఫరెంట్ ఫార్మాట్, అది తర్వాత చెప్తాను. మీరు అంటే సేమ్ మీనింగ్, దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, ఐ హ్యావ్ టు గో దేర్. అక్కడికి దీనికి దానికి తేడా ఏంటంటే ఇది వెళ్ళవలసి ఉంది. ఐ హ్యావ్ టు గో దేర్ అంటే కంపల్సరీ, నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఐ హ్యావ్ టు గో దేర్. ఐ యామ్ టు గో దేర్ అక్కడికి వెళ్ళవలసి ఉంది. దానికి దీనికి మనకు వేరియేషన్ ఎలా చెప్పొచ్చు అంటే కంపల్సరీ అన్నప్పుడు హ్యావ్ టు, హ్యాస్ టు వస్తుంది. ఓకే, మనం జనరల్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించినప్పుడు ఈ ప్యాటర్న్ ఉపయోగించవచ్చు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, డాక్టర్ సాబ్ అండ్ రవితేజ గారు ఒక్కొక్క ప్యాటర్న్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా ఒక్కొక్క ప్యాటర్న్, ఎందుకంటే ఇప్పుడు 4-5 రకాలు ఒకే ప్యాటర్న్లో చెప్పామనుకోండి, అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు అర్థం కావచ్చు, కానీ నెక్స్ట్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు గుర్తుండదు. ఇప్పుడు మనం ప్రతి సెషన్లో 1 లేదా 2 ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీతో ప్రాక్టీస్ చేపిస్తాను, మీరు తర్వాత నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇలా మన జర్నీ అనేది రన్ అవుతుంది. ఓకే, నౌ ఐ కాల్ టు ఎస్ భారతి. సార్ యా, మీరు చెప్పగలరు కదా? వెర్బ్ ఏమని ఇవ్వండి సార్. వర్బు మీరు ఒక 6 వర్బు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టు గో దేర్, ఐ యామ్ టు కమ్ హియర్. ఓకే, టు కమ్, గో. మీకు వర్బులు రాసి ఉంటే సరిపోయింది ఇక్కడ. ఓకే, మీరు రాసింది సార్. ఓ పని చేయండి, ఈ 3 వర్బులు ఉన్నాయి కదా మేడం, గో, పార్టిసిపేట్, విన్ ఉంది కదా. హలో సార్. ఈ 3 మీద అప్లై చేయండి మీరు. ఐ యామ్ టు గో దేర్, యు ఆర్ టు గో ఓకే దేర్, సార్. వి ఓకే సార్. ఆర్ టు గో దేర్, దే ఓకే ఆర్ సార్. టు గో దేర్. అంటే ప్రొనౌన్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు, వర్బ్ అలాగే ఉంటుంది ఇంకా. ఓకే సార్. ఎస్ ప్రొసీడ్. ఓకే సార్. ఐ యామ్ టు గో దేర్, ఎస్ షీ ఈజ్ టు గో దేర్, ఓకే, he is to go there, it is to go there, we are to go there, ఎస్ గుడ్, they are to go there, ఎస్ we are to go there. ఎస్ అదే ఫార్మాట్ సెకండ్ షీఈ్, దాన్ని కూడా మళ్ళీ అప్లై చేయండి. Yes, sir. She is to go there. No. She is to participate. Okay, sir. She is to participate in the election. He is to participate in the election. It is to participate in the election. You are to participate in the election. We are to participate in the election. They are to participate in the election. Okay, elocution madam, election కాదు, elocution. ఓకే, నెక్స్ట్ స్పెల్లింగ్ ఏంటి సార్ అది? ఎలక్యూషన్, ELOCUTION. స్పెల్లింగ్ కాదు, మీనింగ్ అడుగుతుంది మేడం. ఎలక్యూషన్ అంటే మనకు ఒక చిన్న కాంపిటీషన్ మేడం. అది ఏది మనం స్కూళ్ళల్లో, కాలేజెస్ లో స్టూడెంట్స్ కు కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్ అది. అది న్యూ వర్డ్ గా ఉంది సార్, ఇప్పుడు వినలేదు. ఎలక్యూషన్ అంటే మీకు పదాలు అలాగే అనిపిస్తాయి, ఈ పదాలన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, ఎలక్యూషన్. నెక్స్ట్ 3వ పాయింట్. ఎలక్యూషన్ ఇట్ మీన్ జస్ట్ లైక్ కాంటెస్ట్. ఎస్, కాంటెక్స్ట్. ఎస్ సార్, సార్కి తెలుసు, బాగా స్కూల్ నుండి వచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఐ కాల్ రాజేష్. యా, అర్థమైంది కదా ప్యాటర్న్? హలో సార్, ఇంకా నేను వినలేదు ఇందాక కాల్. మీరు అలాగే హోల్డ్ అవ్వండి. కామేష్ గారు సార్, మీకు అర్థమైందా ప్యాటర్న్? అర్థమైంది సార్. మీరు 3వ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. ఐ యామ్ టు ప్రిపేర్ ఫుడ్. నో 3వ ఎగ్జాంపుల్ అక్కడ, దే ఆర్ టు విన్ ద మ్యాచ్. కిందండి. ఓకే సార్. ఓకే, దే ఆర్ టు విన్ ద మ్యాచ్. ఓకే, ఐ యామ్ టు విన్ ద మ్యాచ్. ఎస్ గుడ్, we are to win the match.
you are to win the match. Yes. They are to win the match. He is to win the match. Okay. She is to win the match. Okay. It is to win the match. Okay. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి సేమ్. Sir. She is to participate in the election. I ఎలక్యూషన్. am Education. ఎలక్యూషన్. elections అండి. Elections. ఎలక్యూషన్. Okay, sir. రాసుకుంటా. ఓకే. Okay, sir. I am to participate in the elocution. ఓకే. We are to participate in the elocution. ఎస్. You are to participate in the elocution. ఓకే. They are to participate in the elocution. ఓకే. He is to participate in the elocution. She is to participate in the elocution. ఎస్. It is to participate in the elocution. ఎస్ గుడ్. నెక్స్ట్ మహేష్. I am to go there. కాల్ సార్. ఓకే. నెక్స్ట్ ఐ కాల్ టు అదర్ పీపుల్. Okay, sir. నెక్స్ట్ మహేష్. సార్ యా ప్రొసీడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. ఐ యామ్ టు గో దేర్. I am to go there. She is to go there. He Yes, is to good. go there. We are to go there. They are to go there. We are to go there. You are to go there. ఎస్ ఫైన్. థ్యాంక్ యూ మహేష్. టుడే యూ డన్ బెటర్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. They are to win the match. We are to win the match. She is the win the she She is win to the win the match. match. She is to win the match. He is to win the match. They we are win the match. We are to win the match. We are to win the match. You are to win the match. ఓకే. మనం He is to win the వచ్చిందని match. మీరు వచ్చిందని స్పీడ్ పెంచొద్దండి. Okay, okay, sir. మీరు ఫ్లో మాత్రం కరెక్ట్ ఉండాలా. ఫ్లో Okay, sir. మాత్రం ఏ వర్డ్ కూడా డ్రాప్ చేయొద్దండి మీరు. నెక్స్ట్ రవితేజ గారు. నౌ యూ టేక్ ద సెకండ్ ఎగ్జాంపుల్. I am to participate in the election. ఎలక్యూషన్. ఓకే. Elocution. You are to participate in the elocution. We are to participate in the elocution. He is to participate in the elocution. She is to participate in the elocution. It is to participate in the elocution. ఎస్ గుడ్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దే ఆర్ టు విన్ ద మ్యాచ్. I am to win the match. He is to win the match. ఓకే. She is గుడ్. to win the match. You are to win the match. They are to win the match. It is to win the match. ఓకే. నెక్స్ట్ డాక్టర్ సాబ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ Sir. తీసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టు గో దేర్. I am to go there. He is to go there. She is to go there. It is to go there. They are to go there. ఓకే. We are to go there. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. You are to go there. ఇస్ గుడ్. ఫాలో ద సేమ్ ప్యాటర్న్ I ఇన్ ద am లాస్ట్ to win the ఎగ్జాంపుల్. match. I am to win the match. ఓకే. He is to win the match. వెరీ గుడ్. She is to win the match. గుడ్. They are to win the match. We are to win the match. They ఓకే. are to win the match. ఎస్ గుడ్. నెక్స్ట్ లక్ష్మి. హలో లక్ష్మి. నెక్స్ట్ ధనలక్ష్మి. సరే సార్. సెకండ్ ఎగ్జాంపుల్ మేడం. She is to participate in the elocution. పార్టిసిపేట్ to పలకండి. 1 minute. పార్టిసిపేట్ పలకండి. Participate. పార్టిసిపేట్. Participate. పార్టిసిపేట్. Participate. పార్టిసిపేట్. Participate. నౌ ప్రొసీడ్. She is to participate in the elocution. He is to participate in the elocution. You are the participate in the elocution. He is the participate in the elocution. I am the participate in the elocution. ఓకే ఫైన్. We are the participate in the elocution. ఓకే. వి ఆర్ దా అనేది అవసరం లేదు మేడం. మీరు You. ప్రతి దానికి దా అనేది అప్లై చేస్తున్నారు అనుకోకుండా. Oh. ఓకే. వి ఆర్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఫ్లో తగ్గుతుంది అనే కాడ, లేదు అనవసరంగా పదం పెడుతున్నాం అనే కాడ అక్కడ కొద్దిగా పాజ్ ఇవ్వండి. పాజ్ ఇస్తే మీరు కంట్రోల్ అవుతారు. అక్కడ మీ టంగ్ మీ యొక్క వాట్ వి కాల్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు సీఈస్ ద అనేది Oh. మేడం అది ఫ్లోలో పోతుంది.
అక్కడ ఏం చేయాలా? షీ అవును. ఈజ్. అక్కడ ఒక 2 సెకండ్ 1 సెకండ్ గ్యాప్ ఇచ్చారనుకోండి, మళ్ళీ పిచ్ టు పార్టిసిపేట్కి వస్తుంది మనకి. ఓకే, ఇది ఈ ఓకే లాజిక్ సార్. బాగా ఎవరైనా సరే ఎంత వాక్యమైనా సరే అక్కడ అనవసరంగా పదాలు వచ్చినా సరిగా పలకలేకపోతున్నామంటే మీరు చేయాల్సిన లాజిక్ ఒకటే, అక్కడ చిన్న పాజ్ ఇవ్వండి. షీ ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్యూషన్, దే ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్యూషన్. ఇట్లా ఒక రిథమిక్గా తీసుకున్నారంటే మీ టంగ్ అనేది కొద్దిగా ఫ్లో అనేది క్లారిటీగా ఉంటుంది. మనము అంతా ఒకేసారి చెప్పాలని ప్రయత్నించామంటే తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యా, నెక్స్ట్ దుర్గా మేడం, ఓకే సార్. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటారా? ఓకేనండి. ఓకే, ఫైన్. I am to go there. ఎస్, గుడ్. We are to go there. They are to go there. ఎస్, She is to go there. It is to go there. ఎస్. You to go there. You are to You go are there. you are to go there. He is to go there. యా, లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి మేడం. సేమ్ They are to win the match. ఓకే, We are to win the match. ఓకే, She is to win the match. ఓకే, It is to win the match. It is to win the match. ఓకే, He is to win the match. ఓకే. నెక్స్ట్ విష్ణు, ఓకే సార్. సెకండ్ ప్యాటర్న్ తీసుకో. షీస్ టు వేరే చెప్పేదా లేకపోతే అదేనా సార్? మీ ఓన్గా వస్తే నో ప్రాబ్లం, చెప్పండి. హ్యాపీ. షీస్ టు స్టడీ ఇన్ ద అబ్రాడ్. షీ ఈస్ టు స్టడీ ఇన్ ద అబ్రాడ్. ఎస్, గుడ్. He is to study in the abroad. They are to study in the abroad. We are to study in the abroad. I am to study in the abroad. They are to play the cricket. We are to play the cricket. I am to play the cricket. She is to play the cricket. He is to play the cricket. ఓకే, గుడ్. I am to come here. You are to come here. They are to come here. He is to come here. He is to come here. ఓకే, ఎస్. రాజేష్, రాజేష్. He is preparing to exams. Please, once again, tell me. She is preparing to exams. No, she is to prepare for the exams. Okay. She is to prepare for exams. He is prepared to. She is to prepare for exams. అక్కడ నువ్వు ప్యాటర్న్ అక్కడ ఉండే చెప్పులే ట్రై చేయి మనకు రాజేష్, కొత్తగా మనకొద్దు. ఇప్పుడు ఐ ఆమ్ టు గో దేర్, వి ఆర్ టు గో దేర్, యు ఆర్ టు గో దేర్. I am to ఈ go there. బేసిక్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్. I am to go there. ఓకే, You are to go there. ఓకే, We are to go there. They are to go there. He is to go there. She is to go there. It is to go there. ఎస్. అలాగే I am to participate in the ఎలక్యూషన్. elocution. He is to participate in the elocution. She is to participate in the elocution. It is to participate in the elocution. We are to participate in the elocution. ఓకే, You are to participate in the elocution. ఓకే, They are to participate in the elocution. ఓకే, అలాగే I am to win the match. He is to win the match. She is to win the match. It is to win the match. We are to win the match. You are to win the match. They are to win the match. ఎస్, గుడ్. ఓకే, నెక్స్ట్ రామ్ గోపాల్ సార్. I am to go shop. I am to go to shop. Okay, I am to go shop. Okay, I am to go to market. Park. I am to go park. Okay, I am to go market. okay, You are to go market. He is to go market. She is to go market. They are to go market. okay. You are to go market. It is to go market. Yes. Okay, next. I think all of you get the chances. Anybody is left? Sir, Dr. I Sir? am to prepare food. అనొచ్చండి. I am to prepare food. I am to prepare for food. Yes, good. Chepachu. They are to Fine, win fine. the match. We are to finish my exam. Yes, okay. Yes, we You are are to to finish. hold this paper. Yes. You are to fold this paper. Okay, okay, okay. You are to fold this paper. Okay. Yes, sir. Yes, good. ఈ ప్యాటర్న్ బాగా ఈజీగా క్యాచ్ చేశారు.
నెక్స్ట్ ఎస్, ఇది మీకు స్క్రీన్ విజిబుల్ గా ఉందా? స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ది స్క్రీన్? Yes, See, sir. చిన్నగా see, sir, కనబడుతుంది. see. ఎస్, ఓకే చిన్నగా కనబడుతుంది. I see. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. దాన్ని పెద్దగా చేసుకోండి. దాని స్క్రీన్ మీద కొద్దిగా ఏళ్ళు పెట్టి పెద్దగా చేస్తే పెద్దగా అవుతుంది. మీకు కనిపిస్తుంది Visible, కదా? but small చాలా letters. చిన్న బిందులా కనబడుతుంది సార్ అది. లేదు, కొద్దిగా స్క్రీన్ మీద మీరు ఏళ్ళు పెట్టి పెద్దగానండి వస్తుంది. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా ఏదైనా ఇట్లా పెద్దగా చేసుకుంటే వస్తుంది చేతులు పెట్టి. వద్దులేండి సార్, నేను చేస్తాను. ఓకే ఓకే రైట్. ఓకే, కొద్దిగా సైజ్ పెరిగిందా? ఓకేనా? చాలా పెరిగింది. ఓకే సార్, కొంచెం పైకి తీయండి. సరిపోయింది. యా, ఈరోజు ఇది మనకు రీడింగ్ హ్యాబిట్స్. Okay, sir. ఈరోజు మనకు మీ యొక్క రీడింగ్ ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి ఒక ప్యాసేజ్ అని తీసుకున్నాము. ఈ ప్యాసేజ్ వచ్చేసి ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. Habits. మన హ్యాబిట్స్ యొక్క పవర్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జస్ట్ లెట్ us see the reading of your capacity. Now I call to కెన్ Lakshmi. ఐ రీడ్ ఇట్ సార్? Yeah, proceed, Ram Gopal sir. The power of habits. Habits shape our daily lives more than we realize. From brushing our teeth to checking our phones, may actions are automatic. These routines save time and mental energy. However, not all habits are helpful. Some limit our progress or damage our health. The good news is that habits can be changed by becoming aware of our patterns. We can replace bad habits with better ones. It takes time, effort, and consistency. Yes, good. Consistency is good. But with small steps and a clear goal, anyone can build habits that lead to a better life. Yes, very good. నేను చదవనండి. బాగా చదివారు సార్. ఇక్కడ మన రామ్ గోపాల్ సారు మెనీ అనే ప్లేస్ లో మే అనే పదాన్ని పలికారు సార్. ఇది ఒక్క చోట మీరు సార్ నేను రెడీ. యా, మీరు ఓకే రామ్ గోపాల్ సార్, యు ఆర్ కీప్ ఇట్ అప్. ఓకే, మీరు ఈజీగా లీడ్ చేయగలరు. ఫైన్. నెక్స్ట్ ఐ కాల్ టు కామేష్ సార్. యు ఆర్ వెరీ ఎంథూజియాస్టిక్. ప్రొసీడ్. ఓకే సార్, రెడీ. ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. Habits shape our daily lives more than we realize. From brushing our teeth to checking our phones, many actions are automatic. These routines save time and mental energy. However, not all habits are helpful. Some limit our progress or damage our health. The good news is that habits can be changed by becoming aware of our patterns. We can replace bad habits with better ones. It takes time, effort, and consistency. Yes, good. But with small steps and a clear goal, anyone can build habits that lead to better life. Yes, good. మీ వాయిస్ చాలా బాగుంది కామేష్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడారంటే కనుక, ఫ్లూయెన్స్ వచ్చిందంటే కనుక మీకు అసలు దమ్మున ఉంటుంది మీ వాయిస్. నిన్న డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర ఒక కేసు గురించి చెప్పాను సార్. ఓకే, అంటే ప్రిపేర్ చేసుకుని చెప్పానండి. ఎస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ Okay. లాస్ట్ లైన్ చూడండి. విత్ స్మాల్ స్టెప్స్ అండ్ ఎ క్లియర్ గోల్, ఎనీవన్ కెన్ బిల్డ్ హ్యాబిట్స్ దట్ లీడ్ టు ఎ బెటర్ లైఫ్. అంటే ఒక స్మాల్ స్టెప్స్, మనం ఈరోజు 8:30కి మీట్ అవ్వడం అనేది మనం చేసేటువంటి ఒక సింగిల్ స్టెప్. క్లియర్ గోల్ ఏముంది? మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి.
ఈ టార్గెట్ మీద మనం వర్కౌట్ చేసామంటే కంపల్సరీగా మన లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. It's lead to a better life. యా నెక్స్ట్ ఐ కాల్ టు దుర్గా రాణి మేడం. Okay, sir. The power of habits. Habits shape our daily lives more than we realize. From brushing our teeth to checking our phones, many actions are automatic. These routines save time and mental energy. However, not all habits are helpful. Some limit our progress or damage our health. The good news is that habits can be changed. We becoming aware of our own patterns. We can replace bad habits with better ones. It takes time, effort, and consistency, ఎస్ but with small steps and a clear goal, anyone can build habits that lead to a better life. ఎస్ గుడ్, బాగా చదివారు మేడం. ఫైన్, Thank you. బాగా చదివారు. నెక్స్ట్ డాక్టర్ సాబ్. ఇది ఓకే, ఇది కనిపిస్తుందా మీకు? ఇది Okay, sir. Teamwork in the work. ఒక్క నిమిషం, ఐ మేక్ ఇట్ బిగ్ సైజ్. యా ప్రొసీడ్ డాక్టర్ సాబ్. Teamwork in the workplace. In today's work environment, teamwork is more important than ever. దాన్ ఎవర్. Takes most tasks cannot be completed by one person alone. Employees must learn to listen, share ideas, and support one another. Good communication is the key to strong teamwork. When people speak clearly and respectfully, problems are solved faster. Team members also feel more valued and motivated. Whether in an office or working remotely, collaboration helps a team succeed. Strong teams build strong business. ఎస్ గుడ్. లాస్ట్ లైన్ వన్స్ అగైన్ రిపీట్. స్ట్రాంగ్ టీమ్స్. Strong teams build strong businesses. ఎస్ గుడ్. ఇక్కడ ఈ టీమ్ అనేది జనరల్గా మనకు ఐటీ పీపుల్ కానీ నాన్ ఐటీలో ఒక పెద్ద ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు ఈ యొక్క వర్క్ కొలాబరేషన్ సక్సెస్కి ఇది ఒక బేసిక్. అదేవిధంగా ఇక్కడ మనం ఎవరైతే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నామో మన కోఆర్డినేషన్లో కాంబినేషన్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మన కొలాబరేషను టీమ్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మన లెవెల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండే నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే డాక్టర్ సాబ్, ఓకే ఫైన్. మీరు కొద్దిగా వైఫై కొద్దిగా చూసుకోండి, మీరు ఇంటర్నెట్ దాంతో కొద్దిగా వాయిస్ క్లారిటీగా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ Network problems, sir. యా Rain దట్స్ వై. problem. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ లక్ష్మి. Yes, sir. యా ప్రొసీడ్. Teamwork in the workplace. In today's work environment, teamwork is more important than ever. Most tasks cannot be completed by one person alone. Employees must learn to listen, share ideas, and support to one another. Good communication is the key to strong teamwork. When people speak clearly and respectfully, problems are solved faster. Team members also feel more valued and motivated. Whether in the office or working remotely, collaboration helps a team succeed. Strong teams build strong business. ఓకే Businesses. బాగా చదివారు మేడం. మీ వాయిస్ బాగుంది, ప్లస్ మీరు కొద్దిగా ఫ్లూయెన్సీ పెంచారంటే మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఐ థింక్ సో మీరు ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. No, sir, housewife. ఓకే ఓకే. మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్ కాంబినేషన్లో మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. Thank you, sir. నెక్స్ట్ ధనలక్ష్మి మేడం. Yes, sir. యా ప్రొసీడ్. Teamwork in the workplace.
In today's work environment, teamwork is more important than ever. Most tasks cannot be completed by one person alone. Employees must learn to listen, share ideas, and support one another. Good communication is the key to strong teamwork. When people speak clearly and respectfully, problems are solved faster. Team members also feel more valued and motivated. Whether in an office or working uh, remotely, collaboration helps a team succeed. Strong teams build strong businesses. ఓకే, ఫైన్ మేడం. మీరు తెలుగు టీచర్ అయ్యింది, ఇంగ్లీష్ ఇంత స్పష్టంగా చదివినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ నాకు చాలా ఇష్టం సార్. మీరు ఇష్టమైతే ఇంగ్లీష్ చేయండి. మీరు ఇంటి దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ పెట్టుకున్నా కూడా మీకు మంచి మార్కెట్ ఉంటుంది. లేదు ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టుకున్నా కూడా మీకు శాలరీ ఎంత వస్తుందో ట్యూషన్ కూడా అంత అమౌంట్ వస్తుంది. ఇది మీకు Okay, చెప్తున్నా sir. చూడండి. Thank you, sir. ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ సైడ్ ఇన్కమ్. మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నది ఈవినింగ్ సెషన్స్లో మీ పిల్లలకి బిలో 8th స్టాండర్డ్ 10th లోపు ఉన్న వాళ్ళకి ట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పెట్టుకున్నా కూడా మీకు ఒక ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ భారతి. Sir. ఎస్, 1 minute. ఈజ్ ఇట్ విజిబుల్? No, sir. యా, ప్రొసీడ్. 1 minute. Can I proceed, sir? మీరు ఆల్రెడీ చదివారు కదా సార్? మీకు ఫస్ట్ చదవండి. ఓకే, ఎందుకు రానివ్వండి సార్. ఎందుకంటే చేంజ్ చేసేది Okay, అందరికీ okay, ఒకే ఇచ్చాను అనుకోండి, ఆల్రెడీ చదివింటారు కాబట్టి వాళ్ళకి మనకు తెలియదు వాళ్ళది. okay. ఐ వాంట్ టు నో ద కెపాసిటీ ఆఫ్ దీస్ పీపుల్. యా, ప్రొసీడ్. సార్ కొద్దిగా ఫాంట్ సైజ్ సరిగ్గా క్లియర్ గా లేదు సార్, ఒక్కసారి. అవునా? ఓకే సార్, నో ప్రాబ్లం. 1 minute. Where it is left. Yeah. Okay, sir. The power of consistency. Consistency is the key to Consistency, madam. consistency. Consistency. Yeah. The power of consistency. Yeah. Consistency is the key to long-term success. Whether you are learning a new skill, improving your health, or building your small daily actions matter more than big efforts done once in a while. Many people quit because they Many don't see people quit. quick Okay. Proceed. quick results, but real progress takes time. When you stay consistent, you will build habits, stay focused, and grow your confidence. Even on tough days, doing a little keeps you moving forward. You don't have to be perfect. You just have to keep showing up. One small step every day adds up to big results over time. ఎస్, సూపర్ మేడం, బాగా చదివారు. ఈరోజు నేను చెప్పేటువంటి టాస్క్ ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్, ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ప్రతిరోజు మీరు గట్టిగా చదవండి. ఎనీ లాంగ్ టర్మ్ సక్సెస్ దట్ కమ్స్ టు ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్, దట్ కమ్స్ టు ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ మెథడ్, దెర్ ఈజ్ నో ఇమీడియట్ రిజల్ట్స్. మనము ఈరోజు లక్షల డబ్బు సంపాదించాలంటే ఇల్లీగల్గా చేస్తే వస్తుంది తప్ప లీగల్గా చేయాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ద సేమ్ కేస్, if you want to learn any skill, if you want to build your career, if you want to build your health, only there are two things. One is the power of habits. Number one is the power of consistency. Good. If you do consistency,
speaking about with other people, coming to classes, doing practice, communicating with other people, and improving yourself. If you do this kind of practice, 100 to more than 100%, you definitely improve your communication, no doubt at all. Because you see, for that I gave you the task. Today, ఎందుకు తీసుకున్నానంటే ఈ టాపిక్ ఫస్ట్ అండ్ థర్డ్ మిడిల్ ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ మీలో కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. Once you enter in the VIP community, it is not about like other people where they are. It is about, I call you as VIP. VIP means very important person. Here I don't see what is your capacity. I don't see what is your financial background. I don't see what are they, what are you. Once you enter in our VIP community, we are all equal. We have the open mindset. We have the open talk with anyone to share your ideas. మీ దగ్గర ఇంగ్లీష్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ బెటర్మెంట్ ఉన్నా కూడా గ్రూప్లో మీకు మీరు షేర్ చేసుకొని ఒకరికి ఒకరు కొలాబరేషన్తో డెవలప్ అవ్వడానికి ఈ 3 స్టెప్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. అంటే రీడింగ్ స్కిల్సే కాకుండా మీరు మనల్ని డెవలప్ చేసుకోవడానికి ఈ 3 మనకు బెస్ట్ ఫౌండేషన్స్: హ్యాబిట్స్, కన్సిస్టెన్సీ అండ్ టీమ్ వర్క్, ఎస్పెషల్లీ వెర్ ఎవర్ వి ఆర్. నెక్స్ట్ ఐ కాల్ టు రవితేజ. Sir. Yeah, proceed. The power of consistency. Consistency is the key of long-term success. Whether you are learning a new skill, improving your health. Long-term success. Whether you are learning a new skill, Okay, improving somebody your is reading. health. Who is? Yeah, Raviteja, proceed. The power of consistency. Consistency is the key to long-term success. Whether you are learning a new skill, improving your health, or building your career, small daily action matter more than big effort done once in a while. Many people quit because they don't see quick result, but real progress takes time. When you stay consistent, you build habits, stay focused, and grow your confidence. Even though days doing a little keeps you moving forward. You don't have to be perfect. You just have to keep showing up. One small step every day adds up to big result over time. ఎస్, వెరీ గుడ్. మీరు కొద్దిగా డెవలప్ రీడింగ్లో సీక్వెన్స్ మిస్ అవుతుంది సార్ కొద్దిగా పదాలకి. అంటే రెండోది ఇక్కడ కన్సిస్టెన్సీ అనే పదాన్ని ఇంకా కొద్దిగా మీరు బాగా పలకాలి. ఈరోజు బిఫోర్ యూ గో టు బెడ్ 10 times యూ కాల్ ఇట్ కన్సిస్టెన్సీ. ఓకే, వెరీ పవర్ఫుల్ వర్డ్. నెక్స్ట్. Sir, actually, nearsight. That is a problem. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్. Actually, I read well in English. Okay, no Sir, problem. fast Because travel. I have to give the feedback what you are. Yes, sir. నేను Letters ఫీడ్బ్యాక్ is very ఇవ్వకపోతే small. నేను ఐఎమ్ నాట్ యాజ్ ఎ కోచ్. Okay, sir. నెక్స్ట్ టైం ఆల్సో వీ హ్యావ్ Letters నెంబర్ are ఆఫ్ not. యాక్టివిటీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్విట్ అనే పదాన్ని క్వైట్ అని పలికారు మీరు అండ్ భారతి. క్వైట్ Yes. అంటే సైలెన్స్, క్విట్ అంటే వదిలివేయుట. వదిలివేయటం. ప్లీజ్ రిమెంబర్, QUITE. క్వైట్ Quiet. అంటే సైలెన్స్, పీస్. క్విట్ అంటే వదిలివేయుట. ఓకే, Okay. క్విక్ రిజల్ట్స్ అంటే ఇమీడియట్ రిజల్ట్స్. యా, నెక్స్ట్ రామ్ గోపాల్ సార్, ప్లీజ్ రీడ్ దిస్ వన్. Teamwork in the workplace. Sir. Yeah. Teamwork in the workplace. In today's work environment, teamwork is more important than ever. Most tasks cannot be completed by one person alone. Employees must learn to listen, share ideas, and support one another. Good communication is the key to strong teamwork. When people speak clearly and respectfully, problems are solved faster. Team members also feel more valued and motivated. Whether in an office,
are working remotely. Collaboration helps a team succeed. Strong teams build strong businesses. ఎస్ గుడ్. ఓకే గుడ్. మీరు అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్స్ యూ టేక్ ఏ స్క్రీన్ షాట్. సార్ నేను ప్రాక్టీస్ చేయలేదు సార్. ఎస్ ఐ కాల్ టు విష్ణు ప్రొసీడ్. Teamwork in the workplace. In today's work environment, teamwork is more important than ever. Most tasks cannot be completed by one person alone. Employees must learn to listen, share ideas, and support one another. Good communication is the key to strong teamwork. When people speak clearly and respectfully, problems are solved faster. Team members also feel more valued and motivated. Whether in an office or working remotely, collaboration helps teams succeed. Strong teams build strong businesses. ఎస్ గుడ్. ఓకే ఫైన్ విష్ణు, బాగుంది. కొద్దిగా మీరు ఆ కామా దగ్గర, ఆ ఫుల్ స్టాప్ దగ్గర కొద్దిగా చూడండి, తర్వాత మీ ఫ్లో సెట్ అవుతుంది. ఓకే Okay. నెక్స్ట్ మహేష్. Sir, యా ప్రొసీడ్. teamwork in the workplace. నో ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. The power of habits. Habit shapes our daily lives more than we realize. From our brushing our teeth to checking our phones, many actions are automatic. These routines save time and mental energy. However, not all habits are helpful. Some limits our progress or damage our health. The good news is that habits can be changed. By becoming aware of our patterns, we can replace bad habits with better ones. It takes time, effort, and consistency, but with small steps and a clear goal, anyone can build habits that lead to a better life. ఎస్ గుడ్. మీ వాయిస్ కూడా బాగుంది మహేష్. కొద్దిగా నువ్వు ఎఫర్ట్ పెట్టావంటే కనుక కంపల్సరీగా నీకు ఫ్లూయెన్స్ వస్తుంది. ఓకే Done, sir. బాగా చదివావు. ఇక్కడ LIVES లీవ్స్ అన్నారు. Ah. LEAVES అనేది అది వేరు. LIVES లైవ్స్, డైలీ లైవ్స్. ఓకే ఇది ఒక్కటి Noted, sir. I noted, sir. యా ఎస్ ఫైన్. అండ్ డాక్టర్ సార్ మీరు చదివారు కదా? Yes, sir. ఎస్ ఫైన్. ఎనీబడి నా దుర్గా మేడం ఆల్సో ఎస్ మీరు చదివారు. ప్రొసీడ్. The power of consistency. Consistency is the key to long-term success. Whether you are learning a new skill, improving your health, or building your career, small daily actions matter more than big efforts done once in a while. Many people quit because they don't see quick results. But real progress takes time. When you stay consistent, you build habits, stay focused, and grow your confidence. Even on those days, doing a little keeps you moving forward. You don't have to be perfect. You just have to keep showing up. One small step every day adds up to big results over time. ఎస్ గుడ్. బాగా చదివారు అందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద పీపుల్. యూ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. కొద్దిగా మీరు ఫోకస్ పెంచండి మీ ప్రాక్టీస్ మీద, నేను చెప్పే ప్యాటర్న్స్ మీద. కొద్దిగా మొండిగా దిగండి కొద్ది రోజులు, తర్వాత మీకు ట్రాక్లోకి వచ్చారంటే కనుక మీరు ఈజీగా పికప్ అవుతారు. ప్రతి ఒక్కరు బాగా చదువుతున్నారు, అందరికీ వాయిస్ బాగుంది, వే ఆఫ్ రిథమ్ బాగుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని, ఈ ఒక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది. చూడండి, నో డౌట్ అట్ ఆల్, నో డౌట్. Sir, one doubt. Sir, యా LIV లీవ్ అంటాను, లీవ్ అంటాం కొన్ని అదే కొన్నిసార్లు ఏమో లైవ్ అంటాము. అసలు అందుట్లో ఏది కరెక్ట్ సార్? రెండు కరెక్టే. అంటే ఒకటి చెప్తా చూడండి, LIVE లీవ్ అనేది వర్బు, LIVE లైవ్ అనేది నౌన్. ఓకే. నౌన్ ప్లేస్ లో ఉన్నది ఇలా ఉంటుంది. వర్బు ప్లేస్ లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ పక్కన వస్తుంది మనకు. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ టేక్స్ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు లీవ్స్ ఇన్ గుంటూరు. విష్ణు లీవ్స్ ఇన్ గుంటూరు అండ్ లీవ్ అనేది ఇక్కడ వర్బు, లైవ్ అనేది నౌను. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే ఇప్పుడు చాలా మందికి కొన్ని ఫ్లూయెన్సీలో, ప్రొనౌన్సియేషన్లో తప్పులు దొల్లడానికి వీటి బేసిక్స్ మీద మన క్లారిటీ లేకపోవడం. ఓకే ఎస్ ఫైన్. ఓకే టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద పీపుల్.
good reading habits. Okay, any doubts of today's session? How do you సార్ feel about ఇంకా స్వీట్ గా Madam. చదవాలంటే ఏమన్నా మళ్ళీ ఇంకొక చిట్కా చెప్పండి సార్. Madam? ఇంకా స్వీట్ వాయిస్ రావాలంటే Okay. Sir? స్వీట్ వాయిస్ రావాలంటే ఒకటే మేడం, లౌడ్ రీడింగ్ బాగా చేయండి మేడం. ఓకే సార్. లౌడ్ రీడింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వాయిస్లో ఉండేటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ అన్నీ కూడా మనకు మౌల్డ్ అయిపోతాయి. ఇప్పుడు Okay, కొన్ని okay. పదాలు పలకడానికి మనము కొన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీస్ రొటీన్స్ సేవ్ టైమ్ అండ్ మెంటల్ ఎనర్జీ. నాట్ ఆల్ హ్యాబిట్స్ ఆర్ హెల్ప్ఫుల్. సమ్ లిమిట్ అవర్ ప్రోగ్రెస్ ఆర్ డ్యామేజ్ అవర్ హెల్త్. ఇలా మనం ఫ్లూయెన్సీగా చదవాలంటే లౌడ్ రీడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టంగ్ అనేది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు పలకడానికి కొద్దిగా ఫ్రీ వాయిస్ అవుతుంది. మీ టోన్ కూడా ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోతుంది అక్కడ. లౌడ్ రీడింగ్ అనేది ఈజ్ ద బెస్ట్ exercise for improving your spoken ability, for improving your reading. Okay, do this one and see the results. సార్ లవ్ రీడింగ్ అంటే బుక్ రీడింగా? ఇప్పుడు మీరు చేసింది లౌడ్ రీడింగే. పైకి చదవడం. ఇప్పుడు మీరు గట్టిగా చేసింది చదవడం. లౌడ్ రీడింగ్ విష్ణు, బుక్ రీడింగ్ కావచ్చు, మీ గట్టిగా మొబైల్లో చదవడం పైకి. ఎనీ Okay, okay. న్యూస్ పేపర్ ఈ విధంగా ఒక ప్యాసేజ్ తీసుకోండి, ఒక డబుల్ ఇంతగానం ఒక కొద్ది పెద్దగా ఉండేది తీసుకోండి, ఒక 5 minutes పైగా ఉండేది, 10 minutes గాని ఉండేది, లేదా ఒకే దాన్ని రిపీటెడ్గా 10 minutes చదవండి. చదివినా పర్లేదు. కొత్తవి తీసుకుంటే బెటర్, ఎందుకంటే పదాలు కొత్తగా వస్తాయి. కొద్ది లెంతీగా తీసుకుంటే పదాలు కొత్తగా యాడ్ అవుతాయి. ఇదే చదివామనుకోండి సేమ్ పదాలే వస్తూ ఉంటాయి. Same. ఫస్ట్ మీరు షార్ట్గా చిన్నగా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ గ్రాడ్యువల్లీ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకే ఓకే, ఎనీవేస్ యూ ఆల్. వీడియో ఎక్కడ దొరుకుతుంది సార్? మేడం వీడియో చూడమన్నారు కదా సార్. వీడియో స్ట్రేంజర్స్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది నేను అది పంపిస్తాను మేడం, ఈరోజు గ్రూప్లో పెడతాను, మీరు వినండి. ఒకసారి గ్రూప్ లో పంపించండి సార్. గ్రూప్లో పంపిస్తాను. ఓకే ఓకే, గుడ్ నైట్ టు ఆల్. సార్ గుడ్ నైట్ రేపు టుమారో క్లాస్ సార్. టుమారో లేదు, బుధవారం లేదు, గురు శుక్ర. ఎస్ సార్. ఓకే ఓకే ఫైన్. డే ఆఫ్టర్ టుమారో అంటున్నాను. యా, డే ఆఫ్టర్ టుమారో, ఎస్ షూర్. ఓకే ఓకే. ఓకే థ్యాంక్ నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేశానండి, అది PDF లో పెట్టి పెడతాను. యూ. మీరు గ్రూప్లో షేర్ చేయండి సార్. Yes, ఓకే sir. ఫైన్. ఓకే సో Good night, sir. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇలాగ స్టార్లు వేయండి సార్ మమ్మల్ని. కంపల్సరీ డాక్టర్ సాబ్, మీకు నేను చెప్పిన యాక్షన్ రవితేజ తీసుకోండి. మీరు చెప్పిన యాక్షన్ తీసుకోండి. మీరు ఎలా, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద సెషన్ టుడే? ఐ థింక్ సో టుడే ఇస్ ద ఫస్ట్ వన్. ఎస్ సార్. We felt happy, sir. ఓకే, ఐ మీన్ సూపర్ సార్, సూపర్ ఎస్ సార్. సూపర్ సార్, ఫస్ట్ క్లాస్. ఓకే ఓకే, మీరు ఇలాగే చేయండి, ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్ లో కూడా నిన్న క్లాస్ చూసాను సార్, ఓకే ఇంకా మొత్తం చూడలేదు అది. ఇక ఫస్ట్ క్లాస్ కు సెకండ్ క్లాస్ కి ఏమన్నా లింక్ ఏమైనా ఉంటుందా సార్? ఆల్రెడీ గ్రూప్లో ఉన్నాయి చూడండి, ఓకే సార్. మన విఐపి కమ్యూనిటీలో ఉన్నాయి చూడండి. డే 1, డే 2, డే 3, డే 4 ఒకటి PDF ఉంది, డే 5 కూడా ఈరోజు అప్లోడ్ చేశాను, ఇది రేపు వస్తుంది. ఓకే ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఫైన్, గుడ్ Gmail నైట్ ID టు కూడా ఆల్. ఏంటి సార్? గుడ్ నైట్.